ఈరోజు ఏ స్త్రీ కోసం మాట్లాడుకోబోతున్నాం? అక్స. ఓకేనా? ఎప్పుడైనా విన్నారా ఈ పేరు? ఎంతమంది విన్నారు? ఎవరికైనా తెలుసా ఈ పేరు కోసం? బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కరిని మనం చూసుకుంటే వాళ్ళ జీవితం మనకు ఒక మాదిరికరమైన జీవితం. అసలు ఈ అక్స ఎవరు? ఏ సందర్భంలో దేవుడు రాయించాడు ఈవిడ కోసం అని అంటే, అసలు జీవగ్రంథంలో ఒక్కసారి రాస్తేనే చాలా గొప్ప. అలాంటిది ఈ అక్స కోసం 2 సార్లు దేవుడు పొందుపరచడం జరిగింది. దేవుడు బైబిల్ గ్రంథంలో ఈమె నిమిత్తం 2 సందర్భాల్లో ఈ యొక్క జీవగ్రంథంలో పొందుపరచడం జరిగింది. మొదటిగా న్యాయాధిపతులు 1వ అధ్యాయం 12వ వచనంలోను, అలాగే యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనంలోను చూస్తాం. ఒక కూతురుగా, ఒక భార్యగా తన యొక్క రోలు చాలా గొప్పగా ప్లే చేసింది. తను దేవుని గ్రంథంలో 2 సార్లు పొందుపరిచాడంటే చాలా గొప్ప జీవితం అయితేనే దేవుడు మరొకసారి తలుచుకుంటారు. ఈవిడ కాలేబు యొక్క కూతురు. కాలేబు ఎవరండి? కాలేబు అంటే విన్నారా ఎప్పుడైనా? కాలేబు కోసం మీరు విన్నారు. ఈ కాలేబు చాలా గొప్పవాడు. కాలేబు కోసం ఒకసారి చదువుదామా? సంఖ్యాకాండము 14వ అధ్యాయము. కాలేబు చాలా గొప్పవాడు, యుద్ధశాలి, దేవునికి ఇష్టమైన భక్తుడు. ఎవరండి? కాలేబు. ఈ కాలేబు జీవించిన జీవితాన్ని చూసుకుంటే చాలా గొప్పగా కనిపిస్తుంది. చాలా చెప్పుకోదగ్గ మనిషిగా కనిపిస్తాడు. 24వ వచనం చూడండి ఒకసారి. ఈయన యొక్క పాత్ర చాలా గొప్పదండి. ఈయన ఎలాంటి వాడు అంటే, దేవుని పని నేను చేయాలి అని చెప్పి చాలా యుద్ధాలు చేయాల్సిన సమయంలో అంటాడు, నీకు ఏం కావాలయ్యా అని అడుగుతున్నప్పుడు, తన ప్రజల్ని రక్షించుకోండి, నాకు కొండ ప్రాంతాలు ఇవ్వి. అసలు కొండ ప్రాంతాలు అనేవి ఎలాంటివి? కొండ ప్రాంతాలు అనేవి త్వరగా ఎక్కడానికి సాధ్యం కావు, త్వరగా సేద్యపరచడానికి అవి సాధ్యం కాదు, త్వరగా దాన్ని మనం సరళంగా చేయాలన్నా సరే సాధ్యం కాదు. కానీ తన మనస్సు ఎలాంటిదో చూడండి. దేవుని పనిలో నాకు ఏదైనా మంచిదే, అది శ్రేష్టమైనదే దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ మంచిది కాకపోయినా, గొప్పది కాకపోయినా సరే, నేను దాన్ని దేవుని బలం చేత దాన్ని ఏం చేయగలను, సరి చేసుకోగలను అనే మనస్తత్వం కలవడం కాలేబుకి కూతురుగా ఉందంటే, ఈ అక్స కూడా ఎలాంటిదై ఉండొచ్చు? ఎలాంటిదై ఉండొచ్చు? మంచిదై ఉండొచ్చు. ఈరోజు మనం ఈవిడ జీవితం ఎలా ఉంది, అసలు ఏ లక్షణాలు కలిగి ఉన్నందున దేవుడు 2 సార్లు గ్రంథంలో రాయించాడు అనేది మనం చూద్దాం. ఈవిడ ఒత్నీయేలు యొక్క భార్య. భర్త అని పెట్టుకొని పక్కన ఒత్నీయేలు అని రాయండి. ఈ ఒత్నీయేలు ఎవరండి? మీ అందరికీ తెలుసు. న్యాయాధిపతుల గ్రంథంలో ఫస్ట్ న్యాయాధిపతి ఈయనే. ఎవరు? ఒత్నీయేలు. ఈయన కూడా చాలా గొప్పవాడు, చాలా యుద్ధశాలి, చాలా పరాక్రమశాలి. ఈయన కూడా దేవుని పనిలో ముందుండి నడిచే వ్యక్తి. అక్స ఏం చేస్తుంది? అసలు తండ్రిని మించిన తనయురాలుగా తను ఎందుకు ఈ పేరు పొందింది అని అంటే, చాలా గొప్ప పనులు చేసింది, అలాగే చాలా మంచి మనసు కలిగిన స్త్రీ. కుమార్తెల కోసం దేవుడు ఏమంటున్నాడు? కుమార్తెలకి అంత ఇంపార్టెన్స్ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమిచ్చాడు అంటే, కీర్తనల గ్రంథము 144వ కీర్తన 12వ వచనం చదువుదామా? అసలు బైబిల్లో కుమార్తెల కోసం ఏ రకంగా మాట్లాడుతున్నాడు దేవుడు? ఈరోజు మనందరం కూడా విని నేర్చుకోవాల్సిన అవసరం మనపై ఉంది. నా కుమార్తెలు తన నగరులకై చెక్కిన మూల కంబముల వలె ఉంటారంటే, ఎలా ఉంటారు ఒక నగరానికి? కుమార్తెలు, ఈ స్త్రీలు ఒక నగరానికి ఎలా ఉండాలంట? చెక్కిన మూల కంబముల వల్ల. అసలు మూల స్తంభాలు అంటే ఏంటి? ఒక ఇంటికి ఒక మధ్యలో ఒక నిట్రాటును పెట్టి దాన్ని ఒక స్తంభం కింద నిలబెడతారు, అదే మూల స్తంభం. ఇప్పుడు కుమార్తెల కోసం కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అంటున్నాడు, మీరు మూల స్తంభాల వలె ఉండాలి. దేనికి? నగరానికి కాదు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సమాజానికి. నువ్వు కుమార్తెగా ఉన్నావు, నువ్వు స్త్రీగా పిలువబడుతున్నావు, నువ్వు స్త్రీగా కొనియాడబడుతున్నావు అంటే ఒక మూల స్తంభంగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. ఈవిడ తండ్రిని పోలిన తనయురాలు అని చెప్పుకోవడానికి ఏమాత్రం సంకోచించక్కర్లేదు. అంత గొప్ప యుద్ధశాలి, అంత గొప్పవాడికి కుమార్తెగా జీవించిందంటే ఈవిడ కూడా చాలా గొప్ప జీవితాన్ని లీడ్ చేసింది. అసలు ఏం చేసింది ఈవిడ అని అంటే, ఈరోజు ఈవిడలో కూడా ఒక 5 లక్షణాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి లక్షణంగా యోగ్యమైన కుమార్తె. ఏ లక్షణం అండి? మొదటి లక్షణం యోగ్యమైన కుమార్తె. అసలు ఎందుకు యోగ్యురాలు? మొట్టమొదటిగా మనం ఎవరిని బట్టి యోగ్యురాలని చెప్పాలి? తన తండ్రిని బట్టి యోగ్యురాలని చెప్పాలి. తన తండ్రి యొక్క పూర్ణ మనసుతో దేవుని పనిని దేవునికి ఇష్టమైన రీతిలో జరిగించిన వాడు. అలాగే తన తండ్రిని పోలి నడుచుకుంటూ తండ్రికి తగ్గ తనయురాలుగా తను పేరు మోస్తుంది. అందును బట్టి ఈవిడ యోగ్యురాలు. అందుకే దేవుని గ్రంథంలో కూడా ఉంటుంది కదా, యోగ్యురాలు తన పెనిమిటికి
కిరీటము. ఇప్పుడు పెనిమిటికే కాదు, యోగ్యురాలైన కుమార్తె నీకుంటే తన తల్లిదండ్రులకు కూడా కిరీటమే. యోగ్యురాలైన కోడలు నీకుంటే తన అత్తమామలకు కూడా నువ్వు కిరీటమే. యోగ్యురాలైన తల్లిదండ్రులు ఉంటే తన బిడ్డలకు వాళ్ళు కిరీటం. అందుకే యోగ్యమైన బ్రతుకును బ్రతకాలి. యోగ్యమైన బ్రతుకును బ్రతకడం అనేది సాధ్యమా? ఒక రాజుకి, ఒక సేవకుడికి కూతురంటే ఎలాంటి బాధ్యతలు ఉంటాయండి. తన తండ్రి యుద్ధశాలి, అనేకమైన ప్రదేశాల్లో యుద్ధం చేసి వస్తాడు. కొడుకులు చాలామంది ఉన్నారు కాలేబుకి, కానీ కూతురు ఒక్కతే. తను యుద్ధం చేసి వచ్చినప్పుడు ఎంత పరిచర్య చేసి ఉంటుందో, తను యుద్ధం చేసినప్పుడు సొమ్మసిల్లిపోతే తన తండ్రిని ఎంతగా కాచుకొని ఉంటుందో. సందర్భాలన్నిటినీ బట్టి కూడా యోగ్యురాలైన కుమార్తెగా తను పేరు మోస్తుంది అన్నారు. చాలామంది స్త్రీల కోసం మనం మాట్లాడుకున్నాం. వాళ్ళందరూ యోగ్యులేనా? లోతు కుమార్తెలు ఉన్నారు. ఎలాంటి వాళ్ళండి? ఇప్పటికీ కూడా వాళ్ళు దైవదోషణకి కారకులుగా ఉన్నారు. అలాగే హేరోదియా కోసం మనం మాట్లాడుకున్నాం. తన కుమార్తెని ఒక సర్వ సమాజంలో నాట్యం ఆడించి అక్కడున్న రాజును మెప్పించి నీకేం కావాలో దేవుణ్ణి అడుగు, అక్కడ రాజును మెచ్చాడు కాబట్టి నీకేం కావాలో అడుగానంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను తల నాకు కావాలని ప్రేరేపించింది తన తల్లి. ఎవరు? హేరోదియా. అలాగే ఇంకా చాలామంది యాసీనత కోసం మాట్లాడుకున్నాం. అభిషగు, ఈ కొజ్బీ యొక్క జీవితాన్ని కూడా ఒక దైవ సేవకుడు కుమార్తెగా తనుండి దైవ సంబంధమైన పనుల్లో వ్యభిచారపు స్త్రీగా మనకు కనబడుతుంది. అభిషగు చిన్నదే అయినప్పటికీ, తన వయసులో అంత నైపుణ్యత లేనప్పటికీ ఒక ముసలి కడువృద్ధుడైన దావీదుకి ఉపచారం చేయడానికి సిద్ధపడింది. యోగ్యమైన స్త్రీలు కొంతమందిగానే కనిపిస్తున్నారు. లోతు కుమార్తెలు చూస్తే తన జీవితం బాలేదు. అలాగే ఈ యొక్క హేరోదియా జీవితం చూసుకుంటే మనం ఒక మాదిరికరమైన జీవితం జీవించలేదు. కొజ్బీ యొక్క జీవితం చూసుకుంటే అసలు అలాంటి స్త్రీ ఉండకూడదు అనే ఆలోచన వచ్చినప్పటికీ కూడా ఒక యోగ్యకరమైన స్థితిలో ఈ అక్సాన్ దేవుడు ఉంచాడు. దేనిని బట్టి? తన తల్లిదండ్రులకి లోబడిన తత్వాన్ని బట్టి. అలాగే తన తండ్రి ఒక స్వయంవరం పెడతాడు. అసలు ఈవిడ యొక్క జీవితం ఎంత గొప్పదంటే తన తండ్రి స్వయంవరం పెడతాడు. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. న్యాయాధిపతుల గ్రంథం తీద్దాము, 1వ అధ్యాయం. కాలేబు మాట్లాడుతున్నాడు. కిరియత్ సెఫెరును పట్టుకొని కొలబెట్టు వానికి నా కుమార్తె అయిన అక్సానిచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కిరియత్ సెఫెరు అంటే అదొక ప్రదేశం, అదొక ప్రాంతం. యుద్ధం చేసి ఈ కిరియత్ సెఫెరు అనే ప్రదేశాన్ని ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అని ఒక స్వయంవరం పెట్టాడు. ఎవరు? ఈ కాలేబు. అసలు స్వయంవరం పెడుతున్నప్పుడు తను ఎంత విధేయత కలిగింది, ఎంత వినయం కలిగింది. నేను చేసుకోను, నేనేంటి యుద్ధశాలిని చేసుకోవడం ఏంటి, నువ్వు రాజు కదా, రాజకుమార్తెను కదా, నాకు ఇష్టమైన వాళ్ళు ఉంటారు, లేకపోతే నేను ఇంకా గొప్ప వాళ్ళని చేసుకుంటానని అనలేదా? తను అనలేదు. తన తండ్రి మాటకి తను లోబడి. రెండవ లక్షణంగా విధేయత కలిగిన స్త్రీ. మొదటి లక్షణంగా ఏ లక్షణం కనిపిస్తుంది మనకి? యోగ్యమైన కుమార్తె తన తండ్రికి కిరీటంగా ఉంది. ఇక్కడ విధేయత కలిగిన స్త్రీ తన మాటకి విధేయత ఇచ్చి తన మాటని రెస్పెక్ట్ చేసి వెంటనే స్వయంవరంలో కూర్చుంది. అసలు ఈ రోజుల్లో ఉన్నారండి అలాంటి వాళ్ళు. క్రిస్మస్ టైంలో డిసెంబర్లో బట్టలు కొనడానికి తీసుకెళ్ళారు మీ పిల్లల్ని. వాళ్ళకి ఒకటి నచ్చుద్ది, మీకు ఒకటి నచ్చుతుంది, అవునా? నీకు నచ్చిన డ్రెస్ ఎవరికి నచ్చలేదు? ఇప్పుడు మీ పిల్లలకి నచ్చలేదు. వెంటనే అమ్మ నీ ఇష్టం అమ్మ, నీకు నచ్చింది కదా నేను అదే కొనుక్కుంటాను అంటారా? అనరు. ముందు అంటారు నాకు నచ్చలేదు, నాకు ఈ డ్రెస్ నచ్చింది ఇదే కొని అంటారు. ఇంకా నువ్వు డబ్బులు సరిపోకో లేకపోతే ఏదో పరిస్థితుల ఇబ్బంది వల్ల ఇదే తీసుకో అమ్మ, ఈసారికి మళ్ళీ వచ్చి పండగకి ఈసారి ఇంకా మంచిది కొంటానన్నప్పుడు కొంతమంది అయితే ఏం చేస్తారో తెలుసా? అసలు పేషెన్స్ లేని వాళ్ళు ఆ షాపింగ్ మాల్లో వాళ్ళ అమ్మను వదిలేసి కింద దిగిపోతారు. అవునా కదా? ఎందుకు? తనకు నచ్చని డ్రెస్ ఆవిడ బలవంతంగా కొనేస్తుంది కాబట్టి. ఎందుకంటే నాకు నచ్చలేదు, నేను ఎలా చేసైనా దేన్ని సాధించుకోవచ్చు, నాకు నచ్చిన దాన్ని సాధించుకోవచ్చు. కానీ ఈ అక్స తన యొక్క జీవితంలో ఏదైతే ప్రాముఖ్యమైన ఘట్టమో, ఒక స్త్రీకి పెళ్ళి అనేది చాలా ప్రాముఖ్యమైన ఘట్టం. ఆ ప్రాముఖ్యమైన ఘట్టంలో నిర్ణయాలు అనేవి ఒకవేళ సరి అయినవి కాకపోతే జీవితాలు అసలు చితికిపోయే పరిస్థితులు, సందర్భాలు ఏర్పడతాయి. ఒక స్వయంవరాన్ని తన తండ్రి ఏర్పాటు చేసినప్పుడు తన తండ్రికి విధేయత కలిగి ఉంది. ఈ రోజుల్లో ఉన్నారండి అలాంటి పిల్లలు. నీ ఇష్టం, మీరు చెప్పిందే నేను చేసుకుంటాను, లేకపోతే మీకు నచ్చినట్టే నేను ఉంటాను, మీ మనసు నొప్పించే నేను పరిస్థితిలోకి వెళ్ళను అనే పిల్లలు ఉన్నారండి. ఎవరు తల్లిదండ్రులు ఆలోచనకి లోబడి, ఎవరు విధేయత కనపరిచి వాళ్ళ యొక్క ఆలోచనలకి రెస్పెక్ట్ చేసి వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటున్నారండి ఈరోజు పిల్లలు. ఒక్కరనే కదండి, బయట సందర్భాలు చాలా ఉన్నాయి. మేము పెద్దవాళ్ళు అయిపోయాం, మా ఆలోచన మేము చేసుకోగలం, మా బ్రతుకులు మేము బ్రతకగలం అనే స్థితికి నువ్వు వచ్చేసావు అనుకోవచ్చు. చాలామంది చేసుకుంటున్నారు కదండి, చాలామంది చేసుకుంటున్నారు. కానీ చేసుకున్న సందర్భాల్లో అది చివరికి ఫలితాన్ని ఇస్తున్న
రిలేషన్షిప్స్ ఎన్ని ఉన్నాయండి, సక్సెస్ అవుతున్న యొక్క పెళ్ళిళ్ళు ఎన్ని ఉంటున్నాయి. అప్పుడు బాగానే ఉంది కదండి, ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయండి. ఎందుకంటే అప్పుడు బాగానే ఉంటారు, ముఖ సౌందర్యం కావచ్చు, శరీరతత్వం కావచ్చు. పెళ్ళికి ముందున్న స్త్రీలు వేరు, పెళ్ళైన తర్వాత వేరు. ముందున్నట్టుగా తర్వాత ఉండరు, తర్వాత ఉన్నట్టుగా ముందు ఉండరు. ఎవరి శరీరతత్వాన్ని బట్టి, ఎవరి మనస్తత్వాన్ని బట్టి, ఎవరి వయసు యొక్క ఏకాగ్రతను బట్టి వాళ్ళ యొక్క స్వభావాలు లేకపోతే వాళ్ళ యొక్క శరీరతత్వాలు మారుతూ ఉంటాయి. నీకు ముందు నచ్చినట్టుగా తర్వాత ఉండాలంటే అవ్వదు. ఎందుకంటే బిడ్డల వల్ల కావచ్చు, వయస్సు రీత్యా కావచ్చు, హార్మోన్స్ వల్ల కావచ్చు, శరీరతత్వాలు అనేది మారుతాయి. అప్పుడు ఉన్న ఇష్టం తర్వాత లేకపోవచ్చు, కానీ తర్వాత జీవితం అంతా కూడా ఒక అండర్స్టాండింగ్ మీద వెళ్ళిపోద్ది. వాళ్ళ యొక్క ఇద్దరి యొక్క సఖ్యత వల్ల, ఐక్యత వల్ల వెళ్తుంది. కాబట్టి మన యొక్క ఆలోచన మన తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉండాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ అక్షయ్ యొక్క జీవితం కూడా తన యొక్క తండ్రికి విధేయత కనపరిచి, తన యొక్క ముఖ్యమైన ఘట్టంలో తన యొక్క ఆలోచన ఏదైతే తన తండ్రి మంచి అనేది చేస్తాడో ఆ ఆలోచన తన తండ్రికి తను ఇచ్చింది. తన మాటలోను, నడవడికలోను, చూపులోను మరి జాగ్రత్త కలిగి ఉంది. కాబట్టి తన తండ్రికి విధేయురాలుగా తను నడుచుకుంది. తన భర్తను ప్రేరేపిస్తుంది. తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించను. ఎవరిని ప్రేరేపిస్తుంది? ఈవిడ ఒత్నీయేలుని ప్రేరేపిస్తుంది. ఒత్నీయేలు ఎలాంటి స్వభావం గలవాడు? చాలా మంచి వ్యక్తి, చాలా యుద్ధవీరుడు, గొప్పవాడు, అలాగే దైవ సంకల్పం కలిగిన వాడు, దేవుని పని చేస్తున్నవాడు. అలాంటి వాళ్ళకి ఎలాంటి లోకాశలు ఉంటాయండి? ఉంటాయా? దేవుని పనిలో ఉన్న వాళ్ళకి లోకాశలు ఉంటాయా? ఉండవు. నేను సంపాదించుకోవాలి, నేను కట్టుకోవాలి, నేను తినాలి, త్రిందుమా త్రాగుదుమా అని నువ్వు ఆలోచించొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పట్లో బండ్లు అంటే ఏంటి? గాడిదలు కదా. ఆమె గాడిదను దిగగా ఏం చేసిందండి? గాడిదను దిగింది. మూడవ లక్షణంగా గార్ధమును దిగునది. మూడో లక్షణం ఏంటి? గార్ధమును దిగింది. ఈ దిగడం కూడా ఒక లక్షణమేనండి అని అడగవచ్చు మీరు. అందులో ఫుట్ నోట్ కింద రాసుకోండి బ్రాకెట్లో, దీనురాలు. ఎలాంటి క్యారెక్టర్ ఉందండి? ఎలాంటి లక్షణం ఉంది ఈవిడలో? దీనురాలు. ఎంత దీనత్వం కలిగింది, ఎంత తగ్గింపు కలిగింది. అందుకే వెళ్ళినప్పుడు గాడిద మీద ఉండి, నాన్న నాకు పొలం ఇచ్చావు కదా, నాకు సరిపోలేదు, ఇంకొంచెం పొలం కావాలని గాడిద మీదే ఉండి అడగొచ్చు కదా. ఎందుకంటే తన రాజు యొక్క భార్య, ఒక సేవకుడి యొక్క కూతురు. ఎంత పరిస్థితి ఉండొచ్చు, ఎలాంటి స్థితి. తను ఎక్కడ దిగక్కర్లేదు, ఎవరి ముందు తలంచక్కర్లేదు, ఎవరికి భయపడక్కర్లేదు. ఎందుకంటే తను ఎవరి యొక్క ఆస్తిని అడుగుతుంది? తన తండ్రి ఆస్తిని అడుగుతుంది. తన తండ్రి ఆస్తి అడిగినప్పుడు తను సిగ్గుపడక్కర్లేదు, భయపడక్కర్లేదు, అంత దీనత్వంగా అడగక్కర్లేదు, తను తగ్గించుకొని అడగక్కర్లేదు. ఎలా అడగవచ్చు? డిమాండ్ చేయొచ్చు, కమాండ్ చేయొచ్చు, ఆర్డర్ వేయచ్చు. కానీ తన యొక్క గార్ధమును తను దిగి తను తగ్గించుకొని దీన మనస్సుతో అడుగుతుంది. ఇందులో దీనత్వం కలిగిన లక్షణం ఉందంటే మనం కూడా చాలా దీనత్వం కలిగి ఉండాలి. అందుకే మనం మాట్లాడుకుంటున్న ప్రతి ఒక్కసారి, ప్రతి ఒక్క వారం కూడా మనకి ఈ వచనం తగులుతూనే ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దీన మనస్సు కలిగి ఉంటే అసలు మనకి ఏంటి ఉపయోగం? దేవుని తగిన సమయమందు మనల్ని హెచ్చించడానికి ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. మనం ఎలా ఉండాలి? దీన మనస్కులై ఉండాలి. మనకి ఎంతున్నా, మనకి ఎంత ఆస్తున్నా, ఎంత డబ్బున్నా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే మన పరిస్థితి దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి దీనత్వం కలిగి ఉండాలి. ఆ దీనత్వాన్ని బట్టి దేవుడు మనల్ని కరుణిస్తాడు. ఆ దీనత్వాన్ని బట్టే దేవుడు మనల్ని తగిన సమయంలో హెచ్చిస్తాడు. ఎప్పుడు కూడా దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకునే ప్రార్థన ఉండాలి. మనల్ని మనం తగ్గించుకునే ప్రవర్తనే కనుపరచాలి. మనల్ని మనం దేవుని ఎదుట యథార్థంగా దీన మనస్కులుగా నిలవబెట్టుకునే ప్రయత్నమే మనం చేయాలి. ఎందుకంటే అలాంటి ప్రార్థన విన్నప్పుడే దేవుడు తగిన సమయం అందు మనల్ని హెచ్చిస్తాడు. ఈవిడ కూడా దీనురాలు, తగ్గింపుతో అడిగింది. తగ్గింపుతో మనం కూడా దేవుణ్ణి అడగాలి. ఏం కావాలన్నా సరే అడగాలి. కొంతమంది అనుకుంటారు, నాకు ఏం కావాలో తెలియదండి దేవుడికి, నేను అడగాలేంటి? నన్ను ఏర్పాటు చేసుకున్నవాడు ఆయనే, నేనెందుకు అడగాలి? నాకు ఏం కావాలో ఆయనకి తెలుసు, ఆయన ఇస్తాడు. అడగందే అమ్మాయినా కూడా ఏం పెట్టదు? అన్నం పెట్టదు. సర్టెన్ పీరియడ్ వరకు నీ ఆకలి ఏంటో, నువ్వు ఎంత తినగలవో, ఏం తింటావో నీ తల్లికి తెలుసు. ఆ తర్వాత స్థితిలో నీ ఆకలి ఏంటో, నువ్వు ఎంత తింటావో, నీకు ఏ ఇష్టమో తల్లికి తెలుసా? తెలీదు. అడగందే అమ్మాయినా పెట్టదని సామెత ఉంది. ఈ యొక్క లక్షణాన్ని కలిగి ఉంది ఎవరు? అక్స. దీనురాలు. నేను రాజు కూతురు కదా,
ఒక రాజుకి భార్యను కదా, ఒక సేవకునికి కుమార్తెను కదా, నేను ఎలా ఉండాలో నాకు తెలియదు అనే గర్వం తనలో లేదు. నేను ఒక సేవకుడిని భార్యని, సేవకుడు కూతుర్ని, నాకేంటి, నా కింద 10 మంది ఉంటారు, నేను ఎవరినైనా పంపించి అడిగించవచ్చు, అది కావాల్సింది మా తండ్రి పంపిస్తాడు అనే యొక్క యజమాని తత్వం తనలో లేదా? లేదు. అహంకారం లేదా? లేదు. గర్వం లేదా? లేదు. నాకు ఇంత ఉంది కదా అనే అతిశయం లేదా? లేదు. తన భర్త శ్రేయస్సును కోరింది కాబట్టి తనకి ఇంకొంచెం కావాలి. దేనికి? తన భర్త శ్రేయస్సు కొరకు. అందుకు దేన మనసు కలిగి తన తండ్రిని ఏం చేస్తుంది? అడుగుతుంది. 4వ లక్షణంగా ఈ అక్స అనే పేరుకి అర్థం ఆభరణం. అక్స అనే పేరుకి అర్థం ఏంటండి? ఆభరణం. ఆభరణం అంటే ఆర్నమెంట్స్. ఆభరణంతో ఎందుకు పోల్చాడు? ఆభరణాలకి ఉన్న గొప్ప లక్షణం ఏంటి? అసలు ఆభరణాలు అనేవి మంచివేనా? అమ్మో, వెండి బంగారం అంటే మంచి కాదు. ఈ బంగారంతో పోల్చినప్పుడు బంగారం ఎప్పుడు కూడా మంచినే సూచిస్తుంది. బైబిల్ గ్రంథంలో దేవుడు బంగారంతో పోల్చాడంటే చాలా గొప్ప మీనింగ్ ఇస్తుందండి. అక్స అనే పేరుకి అర్థం ఏంటండి? ఆభరణం. అసలు ఆభరణాలతో ఎందుకు పోల్చాడు? ఆభరణం అనే దాన్ని మనకి ఈరోజు చూపించి దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? ఒకసారి కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 9వ వచనం. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడు. ఏ అలంకారం? పరిశుద్ధాలంకారం. అప్పుడే నువ్వు నాకు ఇష్టురాలిగా కనిపిస్తావు. అప్పుడే నీ అందం మరింత చక్కగా ఉంటుంది. అప్పుడే నీ సౌందర్యం మరింత ఎక్కువగా కనపడుతుంది. అందుకే మనం పరిశుద్ధ అలంకారం ధరించుకొనే యెహోవాకి నమస్కారం చేయాలి. అలంకారం నీకొద్దు. ఏ అలంకారం కావాలి? నువ్వు అలంకరించుకొని రా. నూతన వధువుగా నేను రమ్మన్నాడు మందిరానికి. అంటే నువ్వు దేన్ని అలంకరించుకోవాలి? పరిశుద్ధ అలంకరణ. అలాగే మరొక వచనం చూద్దామా? సామెతల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. ఆభరణాల కోసం దేవుడు ఎంత ప్రత్యేకించి ఎందుకు రాయించాడంటే ఈవిడ యొక్క లక్షణం గొప్పది. అందుకే దేవుడు మీరు కూడా ఇలా ఉండండి, ఈ అలంకరణ మీకు ఉంటే మీరు నాకు నచ్చుతారు అంటున్నాడు దేవుడు. దేన్ని ధరించుకొని ఉండాలి మనం? దయను, సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణములకు ధరించుకొని. నువ్వు మాట్లాడే మాట నిజమైనదై ఉండాలి. నువ్వు మాట్లాడే మాట దయాపూర్వకంగా ఉండాలి. ఒకరికి ఆదరణ కలిగించేదిగా ఉండాలి. ఆ మాటలు నువ్వు కంఠానికి ఎలా ధరించుకోవాలి? నీ కంఠానికి ఆ మాటలే నువ్వు ధరించుకో. నీ కంఠంతో, నీ స్వరంతో ఆ మాటలే రానివి. అంతేగాని నీ కంఠానికి హారం అక్కర్లేదు. పెద్ద పెద్ద అచ్చులు వస్తాయి ఇప్పుడు, అవి కూడా అక్కర్లేదు. అవి కాదు, నీ కంఠానికి నువ్వు వీటిని ధరించుకో. దయని, సత్యాన్ని. నీ యొక్క మాట ఒకరికి ఓదార్పునిచ్చేదిగా ఉండాలి, ఆదరణ కలిగించేదిగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా క్రైస్తవులుగా జీవిస్తున్న మనం సత్యాన్ని పలికేవారిగా ఉండాలి. నీ నోట ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని పలికిన రోజే నువ్వు దేవునికి ఇష్టురాలుగా కనిపిస్తావు. ఒక గొప్ప బంగారం కంటే, ముత్యము కంటే విలువైన దానిగా నువ్వు కనిపిస్తావు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదువుదామా? ఎలా ఉండాలి? సత్క్రియలు చేయాలి. మన క్రియలు సత్యమైనవిగా ఉండాలి. మన క్రియలు యథార్థమైనవిగా ఉండాలి. మన క్రియలు గొప్పవిగా ఉండాలి. అనేక మందికి మాదిరిగా ఉండాలి. అంతే కదా. ఆవిడ జడేస్తుంది. వచ్చే వారం నేను కూడా ఏం చేస్తాను? ఆ జడేస్తాను. ఆవిడ చీర కట్టుకుంది. వచ్చే నెల నేను కూడా ఏం కొనుక్కుంటాను? ఆ చీర కొనుక్కుంటాను. అలా ఉంటున్నాయా మన క్రియలు? లేకపోతే సత్క్రియలు ఉంటున్నాయా? మనం ఒకరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి దాన్ని ఫాలో అయ్యేవారుగా ఉన్నామా? లేకపోతే గొప్ప పనులు చేసిన స్త్రీలు బైబిల్లో చాలామంది ఉన్నారు, వాళ్ళని ఫాలో అయ్యేలా ఉన్నామా? ఎవరిని ఫాలో అవుతామమ్మా? మనం ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాలి. నువ్వు మొన్న వేసుకున్న జడ నాకు వేయవా? మొన్న నువ్వు వేసుకున్నట్టు నాకు చీర కట్టవా? లేకపోతే నువ్వు మొన్న అది కొనుక్కున్నావు కదా, చీర చూపించి నేను కొనుక్కుంటాను. మొన్న టాప్ కొనుక్కున్నావు కదా, నాకు షేర్ చేయవా? నేను ఆర్డర్ పెట్టుకుంటాను. మనం ఎవరిని ఫాలో అవుతాం? ఈ లోకంలో ఉన్న లోకాషుల కోసం లోకంలో ఉన్న వారిని ఫాలో అవుతాం. అవునే కదా. కానీ దేవుడు అంటున్నాడు, సత్క్రియల వల్లే మీరు నాకు ఇష్టలుగా ఉంటారు. సత్క్రియలు చేసిన వారిని మీరు ఫాలో అవ్వండి. సత్క్రియలే మీరు చేయండి. అప్పుడే మీరు దేన్ని పొందుకుంటారు? నా ప్రేమను పొందుకుంటారు. మనల్ని ఎవరైనా చూపించి నేర్చుకోమంటే మనం నేర్చుకో. అందుకే దేవుడికి ముందే తెలుసు అన్నాడు, మీరు మనుషుల్ని చూసి నేర్చుకోవద్దు. ఎవరైతే అలంకరించుకుంటున్నారో వాళ్ళని చూసి ఫాలో అవ్వద్దు. సత్క్రియలు చేసిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలామంది స్త్రీలు ఉన్నారు. ఓ స్త్రీ, ఈరోజు నువ్వు వాక్యాన్ని వినడానికి వచ్చావు కదా, సత్యాన్ని అనుగ్రహించి సత్యాన్ని నెరవేరుస్తూ సత్యాన్ని ఫాలో అయ్యి తన జీవితాల్లో కనిపించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఫాలో అవ్వు. నువ్వు వాళ్ళ యొక్క లక్షణాలు నేర్చుకో. వాళ్ళ యొక్క స్వభావాలు కూడా నీలో అవలంబించుకో.
దాన్ని బట్టి నువ్వు ఫాలో అయితే దేవునికి నువ్వు ఇష్టరాలిగా ఉంటావు. అందు క్రియలను బట్టి మనుషులు ఆకర్షితులై దేవుని తట్టు నడుచుకున్నప్పుడు అంతకంటే యోగ్యత ఉంటుందండి, అంతకంటే ధన్యత ఉంటుందా? అందుకే దేవుడు అంటున్నాడు, ఒక్కరికైనా సరే నువ్వు వెళ్ళి సర్వ సృష్టికి, సర్వ సమాజానికి సువార్తను ప్రకటించు. నిన్ను చూసి అనేక మంది ఆకర్షితులయ్యి నీ ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోగలిగితే అదే నువ్వు నాకు కనపరుస్తున్న ప్రేమ. నాకు ఇష్టరాలు నువ్వు. అప్పుడు నీ అలంకరణ అప్పుడు బాగుంటుంది, నువ్వు చాలా సౌందర్యం కలిగిందాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనం మరొక పోలిక పోల్చాడు దేవుడు. ఏమని? బుద్ధి లేదు కానీ చాలా అందంగా ఉందని మాట్లాడుతున్నాడు దేవుడు. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది. చాలా అందంగా ఉంది కానీ ఆవిడ దేవుని నమ్ముకోవట్లేదు. ఆవిడ చాలా అందంగా ఉంది, దైవజ్ఞానం లేదు. ఆవిడ చాలా అందంగా ఉంది, దేవుని క్రియలు ఆమెలో లేవు. ఒక బురదలో ఉండే పందిని తీసుకొస్తామండి, దాన్ని కడుగుతాం, కడిగి అందంగా రెడీ చేసి పౌడర్ వేసి ఒక బంగారు కమ్మి పెట్టారనుకోండి, అందరి దృష్టి ఎవరి మీదకి వెళ్తుంది? బంగారు కమ్మి మీదకి వెళ్తుందా? ఆ బంగారు కమ్మి పెట్టారు కాబట్టి ఆ పంది ఎంత ప్రాముఖ్యమో అని పంది మీదకి వెళ్తుంది. ఇప్పుడు ఆ పందిని కొంతసేపు పక్కన పెట్టి మనకి ఏదో పని ఉందని పక్కకి వెళ్తాం, ఏదో బురద వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తుంది? జాయిగా తన యథాస్థితికి వెళ్ళిపోతుంది, తన పాపంలో తను వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేస్తుంది? ఆ బురదలోకి వెళ్ళి దొరిలేస్తుంది. స్థితి మళ్ళీ ఏంటి? యథావిదే. ఇప్పుడు తన బంగారు కమ్మికి కూడా విలువ ఉంటుందా? కానీ ముందు తను ఏర్పరచబడ్డప్పుడు, తను ప్రత్యేకించబడినప్పుడు తనకి యొక్క ప్రత్యేకత దేనివల్ల వచ్చింది? ఆ బంగారు కమ్మి వల్ల తనకు ఒక ప్రత్యేకత వచ్చింది. ఆ ప్రత్యేకత తను దేన్ని చేసుకోలేకపోయింది, నిలబెట్టుకోలేదు. తన యథాస్థితికి తను వెళ్ళిపోయింది. ఈరోజు కూడా నువ్వు ఒక సుందరమైన స్త్రీవి, అందం ఉందని నీకు గర్వం ఉందేమో, లేకపోతే తెలివి ఉందని నీకు గర్వం ఉందేమో, కానీ అందం ఉండి వివేకం లేకపోయినా, వివేకం ఉండి దైవజ్ఞానం లేకపోయినా సరే మనం ఎలాంటి వారిగా కనబడతాం? దేవుడికి ఒక పంది ముక్కుకి తగిలించిన బంగారు కమ్మిలా కనబడతాం. అందుకే మనం ఒక్కసారి ఏర్పరచబడినప్పుడు, ఒకసారి ప్రత్యేకించి దేవుని మార్గంలోనికి మనం తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనకు దేవుని తీసుకొని వచ్చాడు. చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తను తోడుకొని వచ్చినప్పుడు ఆ వెలుగులోనే నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. 5వ లక్షణంగా ఈవిడ దేన్ని కోరుకుంది తెలుసా? దీవెనను కోరుకుంది. అందుకమే దీవెన దయచేయము. దేని దయచేయమని అడుగుతుంది? వెళ్ళింది, గార్దాన్ని దిగి తగ్గింపు మనసుతో వెళ్ళినప్పుడు తన తండ్రి దాన్ని గ్రహించాడు. ఆ తగ్గింపుని తన తండ్రి వెంటనే పసిగట్టేశాడు. ఎందుకు? దిగి చాలా దీనత్వంతో అడిగిన దేవుడు కూడా మనల్ని నాన్న, తండ్రి, అబ్బా అని మాట్లాడే ఏ లాంగ్వేజ్లో అయినా పిలిచే హక్కు మనకిచ్చాడు. ఎక్కడ? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. దేవుడు కూడా మనల్ని ఏర్పరచుకొని, దేవుడు కూడా మనల్ని చేర్చుకొని పెంచుకున్నాడు. మనం దత్తపుత్ర ఆత్మ పొందుకొని ఉన్నాం, పిల్లలుగా మనం ఉన్నాం. అందుకే తండ్రి, నాన్న నాకు ఇది కావాలి, నాన్న నాకు ఇది చేయి, నా జీవితంలో ఇది ఫలింపచేయని మనం అడగాలి. ఎలాగ అడగాలి? ప్రార్థనతోనూ, శక్తితోనూ, బలముతోనూ, పూర్ణ మనసుతో మనం అడగాలి దేవుణ్ణి. అందుకే దీవెన కోరుకున్నది అని రాశారు కదా 5వ అధ్యాయం పక్కన ప్రార్థనా పరురాలని రాయండి. అసలు ఇంత దీవెన పొందుకుందంటే, ఇంత దీవెన అడిగిందంటే ఎంత ప్రార్థన పరురాలండి. అసలు ఎంతలా మాట్లాడడం వచ్చిన స్త్రీ అయి ఉంటుంది, మాట్లాడడంలో ఎంత నైపుణ్యత కలిగిన స్త్రీ అయి ఉంటుంది, ఎంత మృదుత్వాన్ని తను కనపరుచుంటుందండి. అందుకే దీవెన కోరుకుందంట. ఎలా కోరుకుంది? ప్రార్థనాపూర్వకంగా అడిగింది, ప్లెజెంట్గా అడిగింది. నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమను. తను ఏమడిగింది? ఏమిచ్చాడో కూడా తను జ్ఞాపకం చేసింది తన తండ్రికి. మనం అడుగుతామండి దేవుడికి అలాగా. మన ప్రార్థన టైమే ఒక 5 నిమిషాలు. ఇప్పుడు అదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎక్స్ట్రా టైం పడుతుంది కదా. ఆ మోకాళ్ళు అనేవి అరిగిపోవా? అవునా కాదా? మోకాళ్ళు అరిగిపోతాయి. కానీ ఇక్కడ తను ఇచ్చిన దాన్ని కూడా మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది తన తండ్రికి. దీవెన దయచేయాలంటే మనం కూడా ఏం అడగాలి తెలుసా? మనకి ఇచ్చినవన్నీ కూడా ఆయనకి మళ్ళీ అప్పచెప్పాలి. అందుకే ఆవిడ దీవెనకరమైన మాటలు ఎలా పలుకుతుంది? ఎంత ప్రార్థనాపూర్వకంగా తను అడుగుతుంది, తండ్రి నువ్వు నాకు దక్షిణ భూమిని ఇచ్చావు కదా, అలాగే నాకు నీటి మడుగులు కూడా నాకు దయచేయి, నీటి మడుగులు కూడా నాకు ఇవ్వి. మన ప్రార్థన ఎలా ఉండాలి మరి? మన ప్రార్థన ఎంత ప్రార్థనాపూర్వకంగా మనం అడగాలి దేవుణ్ణి, ఎంత తగ్గింపు మనసుతో మనం మాట్లాడాలి దేవుడితో, ఎంత దీన మనస్సు కలిగి మనం ప్రవర్తించాలి దేవుని ఎదుట. హిజ్కియా ప్రార్థన ఉత్తినే పొందుకోలేదైనా, ఏదో గొప్పవాడనో, లేకపోతే దైవ సేవకుడనో, దేవుడికి ఇష్టమైన వాడనో, ఎన్నుకున్నవాడనో
దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వలేదు. తన ప్రార్థన ఎలా ఉందో తెలుసా? అదే అధ్యాయంలో 36వ వచనంలో ఉంటుంది. నేను ఒకవేళ చనిపోతే నీకు కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లిస్తారు? నీ మహిమను ఎవరు పొందుకొని నీ యొక్క మేలుల కోసం ఎవరు చెప్తారు? ఇవన్నీ చెప్పడానికైనా నేను ఉండాలి కదా అని దేవుణ్ణి ఆలోచించే ప్రార్థన చేశాడు. ఎవరు? హిజ్కియా. అందుకే తన యొక్క ఆయుష్ను తను పొందుకున్నాడు. చాలామంది అంటారు తను చేసిన పనులను బట్టి, తను కనుపరిచిన భక్తిని బట్టి తను ప్రార్థన చేశాడు. నీ మందిరంలో నేను ఎలా నడుచుకున్నానో నీకు తెలీదా తండ్రి అని ప్రార్థన చేశాడు. అందుకే దేవుడు మరొక 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చేసాడు అంటారు. నీ ప్రార్థన ఎప్పుడు కూడా దేవుని ఆలోచింపజేసేదిగా ఉండాలి, దీనత్వంతోనూ ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. తన ఒక తండ్రి కూడా నాకు కొండ ప్రాంతాలను ఇవ్వి, దాన్ని నేను చదువు చేయగల శక్తి నాకు దేవుడు ఇస్తాడు. 45 ఏళ్ళ వయసులోనూ నేను ఇలాగే యుద్ధం చేశాను. 85 సంవత్సరాలు వచ్చినాయి నాకు. అదే శక్తి, అదే ధైర్యం నాకు ఉంది. నాకు కొండ ప్రాంతాలను ఇవ్వి అని చెప్పి తన తండ్రి కూడా అడగడం జరుగుతుంది. అదే స్వభావం తన తండ్రి నుంచి తను ఉనికి పుచ్చుకుంది. కాబట్టి అడిగే మనస్తత్వం ఎలాగా? ప్రార్థనాపూర్వకంగా అడిగే మనస్తత్వం. అందుకే అలా అడిగినప్పుడు తన తండ్రి ఏం చేశాడు? కాలేబు ఆమెకు మరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చును. పల్లపు మడుగులు అంటే ఏంటంటే ఎత్తు లోతు ఉండే ప్రాంతాలు. అలాంటి ప్రాంతాలు కూడా ఆశీర్వాదకరమే. కొండ తట్టు ప్రాంతాలు కూడా ఆశీర్వాదకరం. అందుకే కీర్తన గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనం, దావీదు ప్రార్థన చేశాడు కదా, ఏదో స్వార్థపూరితంగా ఉందనుకుంటామేమో. తన యొక్క ప్రార్థన యథార్థంగా ఉంది. తన యొక్క ప్రార్థన తగ్గింపు మనస్సు కలిగి ఉంది. తన యొక్క ప్రార్థన దీనత్వాన్ని కనుపరుస్తుంది. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నన్ను ఎక్కలేనంత కొండల ఎత్తుపైకి, అంత ఎత్తున్న కొండలపైకి నన్ను ఎక్కలేనంత పైన పెట్టే అయ్యే నన్ను రాజుగా అడుగుతున్నాడు. అంటే ఎంత అత్యాశ కలిగిపోయిందో దావీదుకి, అవునా? కాదు, తన తండ్రిని అడుగుతున్నాడు. తనకి అడిగే హక్కు ఉంది. నువ్వు కూడా అడుగు. ఇంకా మంచిగా నన్ను మార్చుకో, ఇంకా ప్రార్థనా పరురాలుగా నన్ను మార్చు తండ్రి. ఇంకా స్వస్థత నాకు దయచే, ఇంకా మేలులతో నన్ను నింపు. ఇంకా నాకు కావాలి, ఇంకా నీ ప్రేమ నాకు కావాలి, ఇంకా నీ శక్తి నాకు కావాలని మనం అడగాలి. దావీదు కూడా నన్ను ఎక్కలేనంత కొండలపైకి ఎక్కించయ్యా అని అడుగుతున్నప్పుడు దేవుడు ఎక్కించాడా? ఎక్కడ పెట్టాడు? రాజుగా పెట్టాడు దేవుడు. ప్రార్థనా మనస్తత్వం, ప్రార్థనాపూర్వకంగా అడిగే మనస్తత్వం కలిగింది ఈ స్త్రీ. 5 లక్షణాలు, ఏ లక్షణాలు మనం మాట్లాడుకున్నాం? యోగ్యమైన కుమార్తె, విధేయత కలిగినది. 3వ లక్షణం దీనురాలు, దీనత్వం కలిగింది. అలాగే ఆభరణం అని అంటే బంగారంతో కూడా కొనియాడబడిన స్త్రీ, బంగారంకు ఉండాల్సిన లక్షణాలతో కూడా ఆవిడ పేరు పొందిన స్త్రీ. 5వ లక్షణంగా మనం ఏం చూసామండి? ప్రార్థనా పరురాలు. అలాగే దీవెన్ని కోరుకుంది. ఎలా కోరుకుంది దీవెన్ని? ప్రార్థనాపూర్వకంగా దీవెన్ని కోరుకుంది. అలాగే మన జీవితాలు కూడా చాలా ఆత్మీయంగా ఉండాలి. ప్రార్థనతో సమాధానాన్ని మనం పొందుకోవాలి. ఆత్మీయంగా మనం ప్రార్థన చేసినప్పుడు మనకి ఆన్సర్ అనేది వస్తుందా? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, నాకు అన్యుడని లేదు, లేకపోతే నా పిల్లలని లేదు, నాకు భేదం ఏమీ లేదు. చదువు వచ్చినోడని కాదు, చదువు రానోడని కాదు, డబ్బున్నోడని కాదు, పేదోడని కాదు, ఆ కులమోడని కాదు, ఈ కులమోడని, నాకు భేదం ఏమీ లేదు. ఎవ్వరు ప్రార్థన చేసినా సరే మీ అందరికీ నేను తండ్రిని కాబట్టి నీకు నేను సమాధానాన్ని దయచేస్తాను. అసలు ఎప్పుడు కూడా ముందుండి ఆయన్ని అడిగి పొందుకునేవారుగా ఉండాలి. అలా అడిగి పొందుకొని ఆయన మేళ్ళు మీరు ఇంకా పొందుకొని ఇంకా ఆత్మీయంగా బలపడుతూ అనేక మందికి మాదిరిగా ఉండాలని నేను ఆశపడుతూ నా ఈ మాటలు ముగిస్తున్నాను.